జగన్ తన ఎత్తు ప్రారంభించారు. శాంతం డల్ అయిపోయి నీరసపడిపోతారు అన్నటువంటిది రేపిక భవిష్యత్తులో చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం మండలికి సంబంధించినటువంటి శాసన మండలిలో దాదాపు 35 మందో ఏమో ఉన్నారు. వాళ్ళకి అందరినీ పిలిపించి మాట్లాడటం క్రిందటిసారి చంద్రబాబు గారు చేసిన ఎత్తుగడ. క్రిందటిసారి అసెంబ్లీలో శాసనసభలో బిల్లులు ఆమోదించిన ప్రతిదానికి కూడా మండలిలో అడ్డుపడతా ఉండేవాళ్ళు. మండలి చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళు. ఈవెన్ 3 రాజధానుల బిల్లు అవన్నీ అక్కడే కదా. అక్కడికి వచ్చాక సెలెక్ట్ కమిటీలకు పంపించడం, అట్లాగే ఏ పని జరగకుండా ఉండటం, అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాలు అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఎత్తుగడ ఒకటి. రెండవది, ఎవరైతే వెళ్ళిపోకుండా చూసుకునేటటువంటి పని. మనకి 40% ఓట్లు వచ్చినాయి, ధైర్యంగా ఉండండి, ఏం కాదు, ప్రలోభాలకు గురి కాబాకండి, భయపడబాకండి, ఏమైనా కేసులు పెడతాయి అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా తన ఎత్తు ఆరంభించారు. పారిపోలేదు, ప్రస్తుతానికైతే పనిలోకి దిగినట్టు కనబడుతోంది.